హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఇది శారీ అండి. బ్లౌజ్ పీస్ సెపరేట్ చేసేసాం. ఈ శారీ లైనింగ్ వేసి లాంగ్ ఫ్రాక్ కుట్టమని చెప్పి ఇచ్చారండి. ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇది లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ బాడీ మెజర్మెంట్ సరిపడగా క్లాత్ నేను లైనింగ్లోంచి సెపరేట్ చేస్తున్నానండి. పొడవు వచ్చేసి 15 ఇంచులండి, అంటే 30 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 40 ఇంచెస్ అండి, అంటే ఖర్చుతో కలిపి 24 ఇంచులు వెడల్పు తీసుకున్నానండి. ఈ క్లాత్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డబల్ ఫోల్డ్ ఇలా 4 లేయర్లుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. నడుము పొడవు వచ్చి మనకి 15 ఇంచులు, లూజ్ వచ్చేసి ఖర్చుతో 12 ఇంచులండి, షోల్డర్ వచ్చి 6.5 ఇంచులండి. ఇలా మార్క్ చేసుకోవాలండి షోల్డర్ని ఈ విధంగా. అదేవిధంగా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. అలాగే చంక డౌన్ కూడా 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఇలా చంక రౌండ్ కోసం ఎల్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ వచ్చి 10 ఇంచులు కదండి, 40 ఇంచెస్ అండి. 10 ఇంచులు లూజు, వేస్ట్ లూజు 9 ఇంచులు అండి. ఈ విధంగా ఖర్చుకు చూసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ వచ్చి పైకి పెట్టమన్నారండి, అంటే 4.5 ఇంచులకు మార్క్ చేసుకున్నానండి నేను. నెక్ వెడల్పు వచ్చి 3 ఇంచులండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలండి. రౌండ్ మెడ పెట్టమని చెప్పారండి. పైపింగ్ వేసి రౌండ్ మెడ తీసుకోవాలని చెప్పారండి. నేను అందుకని అలాగే తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చి కొంచెం డౌన్ పెట్టుకోవాలండి కిందకి, అంటే 6 ఇంచులకు మార్క్ చేశానండి బ్యాక్ నెక్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా కలిపి ఈ విధంగా కట్ చేస్తున్నానండి, మార్క్ చేసినట్లుగా. చూడండి, మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ వేస్ట్ని కూడా మనం ఖర్చు తీసుకోగా కొంచెం వేస్ట్ వచ్చింది, ఇది కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఎక్కడికైతే ఖర్చు తీసుకున్నామో అక్కడికి చిన్న టక్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా సెపరేట్ చేసుకున్నామండి. ఈ విధంగా కొంచెం చంక వైపు డౌన్ తీసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు చూడండి, ఒక పార్ట్ సెపరేట్ చేసినది బ్యాక్ పార్ట్ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీసుకోవాలండి. ఈ విధంగా చంక దగ్గర ఇలా ఈ విధంగా రౌండ్ షేపు తీసుకోవాలి. ఇప్పుడు టక్స్ కోసం డాట్స్ తీసుకుని డాట్స్ కోసం ఇలా చిన్న టక్ ఇచ్చుకోవాలండి ఖర్చు వరకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒక 6 ఇంచుల వరకు డౌన్ దింపుకోవాలి కదండి, చెప్పాను కదా. ఇది 6 ఇంచులు అండి. ఈ విధంగా రౌండ్ షేపు తీసుకుంటున్నానండి, ఈ విధంగా 6 ఇంచులకి. ఇప్పుడు ఖర్చు వరకు ఈ విధంగా మడత పెట్టి డాట్స్ కోసం టక్ తీసుకున్నాను. ఇది వచ్చి టాప్కి లైనింగ్ క్లాత్ అండి. మనకి 39 ఇంచులు పొడవండి. బాటమ్ పొడవు వచ్చేసి 39 ఇంచులు. దాంట్లో 1 ఇంచు తగ్గించుకుని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఇంకొక 1 ఇంచు మడత పెట్టి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి ఉంటుందండి, అలా 2 ఇంచులు తగ్గుతుంది. 39కి 38కి మార్క్ చేశాను. ఈ విధంగా బాడీ ఇలా పెట్టి బాడీ లూజ్ ఎంత ఉందో ఈ బాడీ పార్ట్ని ఇలా మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసుకుని ఎంతవరకు అన్నది మార్క్ చేసుకుని మనం ఈ విధంగా క్రాస్గా ఇలా తీసుకోవాలండి. లైనింగు డబుల్ ఫోల్డ్ మీద ఉందండి మనకి లైనింగ్ క్లాత్. ఈ విధంగా క్రాస్ కిందకు వచ్చేస్తుందని 4 ఇంచుల వరకు ఈ విధంగా పైకి వేసుకోవాలండి. ఇలా క్రాస్గా ఈ విధంగా పైకి తీసుకోవాలండి. సైడు క్రాస్ కటింగ్ కదండి, సాగిపోతుంది కిందకి. ఇప్పుడు మనం ఎలా అయితే బాడీతో లూజ్ మెజర్మెంట్ చేసుకుని అక్కడి నుంచి ఈ విధంగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అండి ఇది. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా 2 పీసులు అండి ఇవి. ఇప్పుడు సపరేట్ చేస్తున్నానండి. ఈ విధంగా ఇవి హ్యాండ్స్ అండి. 4 లేయర్ల మీద ఈ విధంగా ఫోల్డ్ చేసి ఉంచానండి. ఇది పొడవండి, లూజు సరిపోయిందండి మనకు కావాల్సిందంతా. ఈ విధంగా చేతులు లూజ్ ఈ విధంగా మార్క్ చేసుకుని డౌన్ వచ్చి 3.5 ఇంచులకు మార్క్ చేశానండి. ఈ విధంగా ఇలా 9 ఇంచులు హ్యాండ్ పొడవు పెట్టమని చెప్పారండి. ఇదే విధంగా హ్యాండ్ కటింగ్ కూడా మార్క్ చేసుకున్నట్లుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు సెపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ దగ్గర కొద్దిగా లోతు తీసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అండి, శారీలో మెయిన్ క్లాత్. వీళ్ళు ఎక్కడ కూడా అంచు అసలు పెట్టొద్దని చెప్పారండి. పైపింగ్ చెప్పారండి చేతులకి, నెక్కి కూడా పైపింగ్ చెప్పారు. ఇది ఫ్రంట్ అండి. నెక్ డౌన్ తక్కువ పెట్టుకున్నది ఫ్రంట్, నెక్ డౌన్ ఎక్కువ పెట్టుకున్నది బ్యాక్. ఇలా మార్క్ చేసుకోవాలండి. 2 రౌండ్ మెళ్ళే కదండి,
కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ని అడ్జస్ట్ చేసుకుని ఫ్రంట్కి పెట్టాల్సింది ఫ్రంట్, బ్యాక్కి పెట్టాల్సింది బ్యాక్, ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవాలండి. ఇలా ఈ ఫ్లవర్ వచ్చిన దాన్ని ఈ విధంగా చేసుకుని మనకి ఎలా కావాలో అలా చూసుకుని ఇలా సర్దుకుని ఈ విధంగా మనం 2 లేయర్ల మీద ఉందండి మెయిన్ క్లాత్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఈ విధంగా కటింగ్ వచ్చేస్తుందండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్లు. ఈ 2 లేయర్లు కూడా ఈ ఫ్లవరు ఏది ఫ్రంట్కి బాగుంటుందో చూసుకుని, ఏది బ్యాక్కి బాగుంటుందో శారీలో డిజైన్ మీరు చూసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ అండి, అంచది పెట్టొద్దని చెప్పారు కదండి, అందుకని ఈ విధంగా ప్లెయిన్ క్లాత్లోనే నేను హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా, ఇలా ఈ విధంగా ఒక్కొక్క అంగుళం అరంగుళం క్లాత్ని బట్టి లైనింగ్ మీద మెయిన్ క్లాత్ ఎక్కువే కట్ చేసుకోవాలండి. వేస్ట్ ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు మనం జాయిన్ చేసిన తర్వాత. ఇప్పుడు బాటమ్ లెంత్ అండి, ఇది 39 ఇంచులు కదండి. 39 ఇంచులకి కూడా మనం ఇది అంచు 3 ఇంచులు వచ్చిందండి. బార్డర్ అంచు సన్నగా ఉంది కదండి, ఇది ఇలా 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ పై అంచు తీసి కింద జాయిన్ చేస్తామండి మనం, అందుకని ఒక 3 ఇంచులు తగ్గించుకుని మనం 36 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నామండి. చూడండి, ఇంకో 3 ఇంచులు అంచు వేసిన తర్వాత పెరుగుతుందని ఇలా 36 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. లెంత్ పొడవు వచ్చి ఇదే విధంగా డ్రా చేసుకుని స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మీ ఆదరణ అభిమానం ఇంకా కావాలండి. చూడండి, ఇప్పుడు ఈ అంచు ఇక్కడ జాయిన్ చేస్తామండి. అప్పుడు అంచు బార్డర్ అనేది సైజ్ పెరుగుతుంది కదండి, డబల్ అంచు వస్తుంది, అప్పుడు బాగుంటుందండి ఫ్రాకు. ఈ విధంగా కటింగ్ అయింది. ఇప్పుడు జాయిన్ చేసుకుందామండి మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని. మొత్తం బాడీ హ్యాండ్స్ అన్నీ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకుందామండి. మీకు కుదరకపోతే పిన్నులు మాత్రం పెట్టుకోండి, క్లాత్ అటు ఇటు జరగకుండా, సిల్క్ కదండి లైనింగు, మెయిన్ క్లాత్ కూడా సిల్క్ అవ్వడం వల్ల అటు ఇటు జరిగిపోతుందండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఎక్కడికక్కడ పిన్నులు పెట్టుకుని బిగినర్స్ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. పెద్ద కష్టమేమీ కాదండి. ఇదే విధంగా నేను చూపించిన విధంగా మీరు కట్ చేసుకుని సింపుల్గా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ వేసుకోవచ్చండి. ఈ విధంగా ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం టక్ అండి. ఇదే విధంగా 2 చేతులు కూడా చూసుకుని మనం జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ రెండు సమానంగా వస్తున్నాయా లేదా, లెఫ్ట్ రైట్ కూడా చేతులని ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. మొత్తం చుట్టూ జాయిన్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలండి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుని లైనింగ్ క్లాత్ మిగిలిన మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఇలా ఈ విధంగా వేస్ట్ అంతా కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి. సైడ్ కొంచెం అంచు వచ్చింది కదండి, అంచు బాగోదని చెప్పి నేను కట్ చేసేసి జాయింట్ చేశానండి హ్యాండ్ మెయిన్ క్లాత్కి, అందుకే చిన్న జాయింట్ పడిందండి ఇక్కడ సైడు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా ఇలా సమానంగా చూసుకుని ఉన్నాయా, సమానంగా 2 వచ్చినాయో లేదో చూసుకుని ఇలా ఫ్రంట్ సైడ్కి ఇలా టక్ తీసుకోవాలండి రెండును. ఇప్పుడు పైపింగ్ వేయమని చెప్పారండి మనకి, మొత్తం నెక్కి హ్యాండ్స్కి కూడా హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకుని పైపింగ్ వేసుకుందామండి, థ్రెడ్ పైపింగు. మీకు ఈ పైపింగ్ గురించి తెలియకపోతే కామెంట్ చేయండి. 12వ నెంబర్ థ్రెడ్ అండి ఇది. పర్పుల్ కలర్ వేస్తున్నానండి, మీకు ఏ కలర్ మ్యాచ్ అయితే అది వేయమని చెప్పారు. నాకైతే ఈ కలర్కి గ్రే కలర్కి పర్పుల్ కలర్ చాలా అందంగా లుక్ వస్తుందండి. అలా లుక్ రావడం కోసం నేను పర్పుల్ కలర్ వేస్తున్నానండి. శారీలో లైట్గా వచ్చిందండి పర్పుల్ కలరు డిజైన్కి, ఫ్లవర్ డిజైన్కి, అందుకని నేను ఈ పర్పుల్ కలర్ వేస్తున్నానండి పైపింగు. చూసారు కదా, ఈ విధంగా ఈ పదంతోనే మనం పైపింగ్ అనేది స్టిచ్ వేసేసుకుంటున్నామండి. ఇలా పైకి తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి క్లాత్ని ఇలా
మీకు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా క్లాత్ చాలా నీట్గా సన్నగా చూసారు కదా ఎలా వచ్చిందో పైపింగు. ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. పైపింగు నీట్గా ఉంటుందండి. ఫినిషింగు స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. సింపుల్గా ఇలా ఈ విధంగా రెండు చేతులకి కూడా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పైపింగ్ వేసుకోవాలండి. జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకుని క్లాత్ను ఇలా కుట్టుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, ఎంత సన్నగా ఎంత నీట్గా ఎలా వచ్చిందో చూసారా. అదేవిధంగా రెండో చేతికి కూడా పైపింగ్ వేస్తున్నానండి. ఇలా ఈ విధంగా లోపల పెట్టి థ్రెడ్ని పావించి గ్యాప్లో ఈ విధంగా మనం పాదాలు ఏమీ మార్చక్కర్లేదండి. ఇలా సన్నగా ఇదే విధంగా కుట్టు వేసుకోవచ్చండి. ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. అలాగే వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు అర్థమయ్యేలా వివరించడానికి ట్రై చేస్తానండి. చూసి వదిలేయొద్దండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఇంకో కుట్టు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలా అయితే హ్యాండ్స్ అయితే రెడీ అయినాయండి మనకి ఈ విధంగా. ఇప్పుడు బాడీ పార్ట్ అండి. బాడీ పార్ట్ డబల్ తీసుకున్నాం కదండి మెయిన్ క్లాత్. మనం ఇలా సపరేట్ చేసుకుని మనం ఫ్రంట్ ఏదనుకున్నామో, ఏ డిజైన్ పెడదాం అనుకున్నామో, బ్యాక్కి ఏది పెడదాం అనుకున్నామో ఒకసారి చెక్ చేసుకుని ఇలా ఈ విధంగా లైనింగ్ కూడా ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో మనం మార్క్ చేసుకున్నాం కదండి. ఈ మార్క్ చూసుకుని అదేవిధంగా 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఈ విధంగా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ ఇలా ఈ విధంగా సర్దుకుని ఇలా జాయింట్ చేసుకోవాలండి. అన్ని వైపులా సరిపోతుందా లేదా క్లాత్ మనం ఎలా కట్ చేసుకున్నాం అన్నది ఒకసారి చెక్ చేసుకుని మీరు పిన్నులు పెట్టేసుకోండి. మీకు ఎక్కడికక్కడ పిన్నులు పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా జారకుండా కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మేము పెద్దగా పిన్నులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. ఏదో 1, 2 అలా పెట్టుకుంటామండి. మీకైతే బిగినర్స్కి అయితే జారిపోతుందండి క్లాత్. అందుకని జాగ్రత్తగా చూసుకుని, జారిపోతే క్రాస్గా ముడతల కింద వచ్చేస్తుందండి కరెక్ట్గా మనం జాయింట్ చేసుకోకపోతే. ఇలా ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే కుట్టు వేసేసుకోండి. మనకి బాడీ స్టిచ్చింగ్ బాగుంటుందండి కుట్టుకోవడానికి వీలుగా. ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనం వేస్ట్ అంతా కూడా కట్ చేసుకుందామండి. ఈ విధంగా మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అనేవి మిస్ అవుతారండి కుట్టేటప్పుడు కూడా. కటింగ్లో లేని కటింగ్ టిప్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉంటాయండి. చాలామంది టైలర్లు కటింగ్లో అన్నీ చూపించరండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయండి. అవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలండి. అప్పుడే మీకు ఫిట్టింగు ఫినిషింగు అనేది కరెక్ట్గా వస్తుందండి. లేకపోతే రాదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా మనం అదేవిధంగా లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నామండి. మనం మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్ అని. పెద్ద డిజైన్ ఏమో బ్యాక్కి పెట్టి
చిన్న డిజైన్ ఫ్రంట్కి పెట్టి కట్ చేశానండి నేను. చూసుకోండి ఒకసారి, ఇలా తిరిగేసిందండి మనకి. ఇలాగే జరుగుతూ ఉంటాయండి మిస్టేక్స్. ఇప్పుడు చూడండి, పైది కిందకి కూడా చూసుకోవాలండి ఒకసారి. ఇలా నీట్గా సర్దుకుని ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఈ విధంగా ఇలా పరుచుకుని పిన్నులు పెట్టేసుకోండి. ఇలా పిన్నులు పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది ఆగుతుందండి అటు ఇటు జరగకుండా. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కరెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఎక్కడ అసలు చిన్న ముడత లేకుండా. ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ కూడా జరగకుండా ఉంటుందండి క్లాత్. మనం డాట్స్ వేసుకునేటప్పుడు కానీ, సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కానీ ఎక్కడా కూడా బుగ్గలు అవి రాకుండా ఉంటుందండి. ఇలా లైనింగ్ ప్రతి కుట్టు కూడా ఇలా వేసేసుకుంటే. ఇప్పుడు ఈ విధంగా వేస్ట్ని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇంకా అర్థమయ్యేలా నేను మంచి మంచి వీడియోస్ మీకు పెట్టడానికి ట్రై చేస్తానండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. మీకు ఏ వీడియో కావాలన్నా కూడా నేను చేస్తానండి. అదే బ్లౌజుల్లో కానీ, డ్రెస్సుల్లో కానీ, ఏ వీడియో అయినా సరే మీకు అర్థమయ్యేలా నేర్పడమే మా లక్ష్యం అండి. చూడండి, ఇప్పుడు మొత్తం అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి నీట్గా రెడీ అయింది కదండి. ఇప్పుడు ఇలా సర్దుకుని నీట్గా సర్దుకుని ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా సమానంగా ఇలా షోల్డర్లు అవి చూసుకుని ఈ విధంగా పరుచుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, మనం పైన బ్యాక్ అండి నెక్ డౌన్ పెట్టాం కదా, అడుగున ఫ్రంట్ అండి ఈ విధంగా మార్క్ చేసాం కదా. ఇలాగే ఇలా సర్దుకుని ఇప్పుడు ఇక్కడ డాట్ వేస్తాం కదండి మనం. నేను ఇది కటింగ్లో చెప్పలేదండి మీకు. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఇలా ఇక్కడే తీసుకుంటానండి. స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇలా డాట్ వేస్తాం కదండి, ఇలా అంగుళం పావు వరకు కూడా ఇలా పైకి వేసుకోవాలండి. ఈ సైడ్ జాయింట్ వైపు ఈ విధంగా ఇలా 4 కూడా కలిపి ఒకసారి కట్ చేసుకుంటున్నానండి. అందుకే నేను కటింగ్లో చెప్పలేదండి మీకు. ఇలా ఇప్పుడు డాట్స్ కూడా రెండు వైపులా కూడా బ్యాక్ ఫ్రంట్ కూడా కరెక్ట్గా వస్తాయండి ఇక్కడ. అందుకనేసి నేను ఇలాగే కూడా కట్ చేస్తానండి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందామండి. ఎక్కడైతే మనం టక్స్ తీసుకున్నామో డాట్స్ కోసం అదే ప్లేస్లో డాట్ వస్తుందండి ఫ్రంట్ బ్యాక్ కూడా. పెద్దమ్మాయికి అయితే కొంచెం, పెద్ద పాపకైతే ఫ్రంట్ కొంచెం పెద్దది వేస్తానండి. ప్రిన్స్ కట్ అది లేదు కదండి, అందుకనేసి డాటే కొంచెం పెద్దది పెడతానండి. ఫ్రంట్ బ్యాక్ అయితే కొంచెం తగ్గిస్తానండి. అంతేనండి, ఇంకేం మార్పు చేయవసరం లేదండి. చిన్న పాపలకైతే ఒక అంగుళంతో మొత్తం బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకేలా వేసుకోవచ్చండి. పెద్ద పాప అవడం వల్ల కొంచెం చెస్ట్ అది ఉండడం వల్ల అందుకనేసి ఫ్రంట్ డాట్ కొంచెం పెద్దది పెడతానండి. బ్యాక్ది అయితే 1 ఇంచ్ వరకు సరిపోతుందండి. ఇలా ఈ విధంగా డాట్స్ వేసుకున్నామండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుందామండి. ఇలా ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసేసుకుందామండి. డబల్ స్టిచ్ వేయాలండి షోల్డర్కి ఎప్పుడు కూడా. ఏదైనా సరే డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నానండి నెక్కి. చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి మనం ఎలా అయితే పర్పుల్ కలర్ వేసి పైపింగ్ వేసామో థ్రెడ్ పైపింగ్, అదేవిధంగా నెక్కి కూడా పైపింగ్ వేస్తున్నామండి. చాలా సన్నగా రావాలన్నారు పైపింగ్, అందుకని నీట్గా చూసారా ఎలా వచ్చిందో చక్కగా. ఇప్పుడు డోరీస్ కూడా పెట్టేసుకున్నామండి నెక్కి బ్యాక్ సైడు. ఈ డోరీస్ వల్ల బ్యాక్ ఫ్రంట్ అనేది వాళ్ళకి తొందరగా అర్థమవుతుందండి. అందుకే మనకి బ్యాక్ టు ఫ్రంట్ కూడా రౌండే తీసుకోమని చెప్పారు. ఇప్పుడు చూడండి, షోల్డర్ పాయింట్, హ్యాండ్ సెంటర్ పాయింట్ పెట్టుకుని ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నామండి. రెండు హ్యాండ్స్ కూడా
డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. హ్యాండ్స్కి కూడా తప్పకుండా డబుల్ స్టిచ్చే వేయాలండి, షోల్డర్కి కానీ హ్యాండ్స్కి కానీ. ఇదే విధంగా ఇప్పుడు చూడండి బాటమ్ అండి ఇది. ఇప్పుడు మనం కుర్చీలు పెట్టుకోవాలండి, అంబ్రెల్లా కటింగ్ కాదు కదండి. ఇలా బిగినర్స్ అయితే ఇలా మార్క్ చేసేసుకోండి 2 ఇంచులతో. ఇలా ఈ విధంగా మనకి బాడీకి హ్యాండ్స్కి అంతా తీగ 3.5 మీటర్లు అయితే మిగిలిందండి మనకి. ఆ 3.5 కూడా సెపరేట్గా 2 పీసుల కింద కట్ చేసేసుకోవాలండి. నేను అలాగే కట్ చేసేసాను. అప్పుడు 1.75 1.75 వచ్చిందండి ఇది క్లాత్. చూడండి కుచ్చు ఇలా అటువైపు కుచ్చు ఇటువైపు కుచ్చు ఇలా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇవి బాక్స్ ప్రిల్స్ అంటారండి ఇవి. ఇలా పెట్టుకోవడం వల్ల నడుము దగ్గర లావుగా ఒత్తుగా లేకుండా సన్నగా వస్తుంది. ఇలా పెట్టకుండా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా ఇలా వస్తుందండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇలా ఒకటి అటు ఒకటి ఇటు లోపలికి ఈ విధంగా పెట్టుకుంటే ఇలా బాక్స్ ప్రిల్స్ వస్తాయండి. ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ 2 పీసులు రెడీ చేసుకోవాలండి. సెపరేట్ చేసేసి 3.5 క్లాత్ని కూడా మనం ఇందాక పొడవు అయితే కట్ చేసాం కదండి, మనం 3 ఇంచులు తగ్గించి 36 ఇంచులు కట్ చేసాం. ఆ క్లాత్ని సెపరేట్ చేసి 2 పీసులుగా కట్ చేసాం. ఇలా 2 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకుంటే మీరు ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇది ఒకటి. ఇప్పుడు రెండోది ఇలా ఈ విధంగా, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్, ఈ విధంగా 2 వాడమని కుర్చీలు అయితే పెట్టేసుకొని రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బాడీకి ఈ బాడీ పార్ట్కి ఈ కుర్చీల పార్ట్ అనేది ఇలా ఖర్చు లోపలికి వెళ్ళేలాగా బాడీ పార్ట్ మీద కుర్చీల పార్ట్ పెట్టి ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నామండి. వేస్ట్ లూజ్ కొలిచాం కదండి బాడీ పార్ట్ కింద, అక్కడ మనం ఈ విధంగా ఇలా జాయింట్ చేసుకుంటున్నామండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు లైనింగ్ని కింద 1 అంగుళం వరకు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి. దారాలే వచ్చేస్తుంది కదండి కింద, అందుకని కింద కుట్టు. ఇప్పుడు మనం లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు పైన బాడీ పార్ట్ మీదే పెట్టి అటాచ్ చేసుకోవాలండి, అడుగును పెట్టకూడదండి. ఎందుకంటే మనకి ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుందండి, లైనింగ్కి మెయిన్ పార్ట్కి మధ్యలో ఉండిపోతుంది ఖర్చు. అందుకని ఈ లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు మనం పైన బాడీ పార్ట్ మీద మాత్రమే పెట్టి ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. చూపిస్తాను చూడండి, మీకు ఖర్చు అయితే మధ్యలో లోపల ఉండిపోతుందండి, పైకి కనిపించకుండా. ఇలా 2 పార్ట్లకి కూడా 2 లైనింగ్ క్లాత్లని ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ది బ్యాక్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలా ఇలా వస్తుందండి. లోపల కూడా మనకి చూసారు ఇవి డాట్స్ అండి, ఇది లైనింగ్ క్లాత్. అసలు కుట్టు అనేది కనిపించదండి, లోపల ఉండిపోతుంది. నీట్గా ఉంటుందండి ఫినిషింగ్, మనకి దారాలు అయ్యి బయటికి రాకుండా కనిపించకుండా. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చూసుకుని మనకి ఎంత అయితే హ్యాండ్ లూజ్ కావాలో అలా చంక లూజ్ కూడా ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేస్ట్ లూజ్ స్టిచ్ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, ఇదంతా ఇలా 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టి ఈ విధంగా వేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం మనం లైనింగ్ని పక్కకి తీసి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా 2 లేయర్లు పైకి తీసుకుని ఈ లైనింగ్లు 2 లేయర్లు పక్కకు పెట్టి ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. ఇలా చూడండి, ఇది ఇలా ఈ విధంగా ఈ లైనింగ్ని పక్కకు తీసేయాలండి. ఎప్పుడు కూడా లైనింగు మెయిన్ క్లాత్ కూడా కలిపి ఇలా సైడ్ జాయింట్ స్టిచ్ అనేది వేయకూడదండి. ఇలా ఈ విధంగా మడత పెట్టుకుంటే దారాలు అవి కూడా ఈ విధంగా లోపలికి ఉండిపోతాయండి. అందుకని నేను ఇలా మడత పెట్టి స్టిచ్ వేశాను. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం వదిలిపెట్టిన ఈ లైనింగ్ లేయర్లు 2 ఇలా పైకి తీసుకుని ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మెయిన్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసుకుని ఇలా ఈ విధంగా మనం ఎక్కడైతే కుట్టు వదిలిపెట్టామో ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా లైనింగ్ క్లాత్ కూడా సైడ్ జాయింట్ కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇప్పుడు దేనికది సపరేట్గా మనం జాయింట్ చేసుకున్నట్టు సైడ్ జాయింట్లు, లైనింగ్కి లైనింగు మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఈ విధంగా వేసుకున్నట్టు. ఇదే విధంగా 2 సైడ్లు కూడా సైడ్ జాయింట్లు వేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఓవరాల్గా మనకు ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ అయిందండి. చూసారు కదా, చాలా నీట్గా ఉందండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది.